కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2025 డిసెంబర్ 7 నాటికి 2 ఏళ్లు పూర్తయింది. దీంతో రేవంత్ సర్కార్ ప్రజా విజయోత్సవాలను సైతం జరుపుకుంది. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 6 గ్యారంటీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అన్ని రంగాల్లో రేవంత్ ప్రభుత్వం విఫలమైందంటున్న గులాబీ పార్టీ అంశాల వారీగా ఆందోళనకు సిద్ధమవుతుంది. నీటి హక్కుల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని, రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ నీళ్లను తరలించుకుపోయే కుట్ర చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించింది. దీంతో కృష్ణా గోదావరి జలాల హక్కులపై పోరాటం చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ అయింది. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణ ప్రకటించేందుకు గులాబీ దళపతి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ శాసనసభాపక్షంతో పాటు పార్టీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ 2 ఏళ్ల వైఫల్యాలపై పోరాటానికి సంబంధించిన రూట్ మ్యాప్ ని ప్రకటించనున్నారు. ఇందులో భాగంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు తమ హయాంలో 90% పూర్తయిన ప్రాజెక్టులను అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఎందుకు పూర్తి చేయడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. ఆంధ్రప్రదేశ్ కి కృష్ణా జలాల్లో లబ్ధి చేకూర్చేందుకే తాత్సారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర చేయాలని గులాబీ పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభమయ్యే నాగర్ కర్నూలు జిల్లా నార్లాపూర్ నుంచి రంగారెడ్డి జిల్లా లక్ష్మీదేవిపల్లి వరకు పాదయాత్ర చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ బీఆర్ఎస్ నేతలు చేపట్టే ఈ పాదయాత్ర ప్రారంభం రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉందంటున్నారు. దీంతో పాదయాత్ర ముగిసిన తర్వాత పాలమూరులో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి.